పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గాని లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇంకా నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5గురికి లేదా 9 మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ల నుండి అనేక వ్యయ ప్రయాసల కోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు. యాత్రాగమనాభిలాషులై వస్తుండేవారు. కానీ ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో, పుస్తకాల్లో, మత గ్రంథాల్లో ఈ దేవాలయం యొక్క ఇందున్న శ్రీ జగన్నాథ స్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారు 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు 2వ మహాశివగుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇందు ఆలయం ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి. ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్లు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతి, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికీ వివాహం కూడా అయింది. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు. విద్యాపతి భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుని చూసేటప్పటికీ ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారై పూరీ చేరాడు. తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా ఒప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరవమనేంతవరకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు ఒప్పుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండిచ ఓర్పు వహించలేకపోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే. అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలైన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.
ఆగమ జ్యోతిష గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననం చేసి అలాంటివే కొత్తవి వాటి స్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాథుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది, కాని తీసి వేయటం జరగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల ఊహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాథుడంటే దశావతారంలోని కృష్ణుని అవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాథుడు గనుక శ్రీ జగన్నాథుడుగా పేరు సార్థకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానియరు. అటువంటి వారు దగ్గరనే ఉన్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు. ఆలయమంతా కనబడుతుంది. ఆలయ నిర్మాణ విశేషాలు: పూరిలోని ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200 మీటర్లు ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు 6 మీటర్లు ఎత్తుంటాయి. ఈ విధంగా 2 గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58 మీటర్లు ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం. ద్వారానికి 2 ప్రక్కల 2 రాతి సింహాలున్నాయి. అవి ద్వారపాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడు వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వహణలో 20,000 మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది. రథయాత్ర: పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢమాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాలా విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైన ఈ రథయాత్ర 1 కిలోమీటరు దూరంలో ఉన్న గుండీచా మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాథాలయంలోనే అనేక మందిరాలున్నాయి. ఇక్కడే పంచతీర్థాలున్నాయి. ఆలయంలోనే బడే కృష్ణ, రోహిణి తీర్థాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం ఉంది. సుమారు 1/2 కిలోమీటరుంటుంది. మహారథి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికి తోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారియున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.